ఆయన కష్టార్జితం ఏదైతే ఆయన జీతం వస్తుందో ఆయన శాలరీ నుంచి ఇవి ఇవ్వడం జరుగుతుంది. మరి ఆయన కష్టార్జితంతో మరి ఈ పిల్లలను చదివించడం జరుగుతుందమ్మా. పిల్లల సంపాదనలో 2,10,000 రూపాయలు సంపాదన వస్తే ఆయనకి జీతం కింద ఎమ్మెల్యే కింద జీతం కింద వస్తే అందులో 42 మందికి ఇలాగా తల్లిదండ్రులు లేని పిల్లలు. నా పేరు హాస్ని, నేను 9th క్లాస్ చదువుతున్నాను. మా అమ్మ నాన్నలు చిన్నప్పుడే చనిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ సార్ మాకు 5,000 డబ్బులు ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఏం పేరమ్మా పేరు? హాస్ని. హాసిని. ఏం చదువుతున్నావు? 9th క్లాస్. 9th క్లాసా? తల్లిదండ్రులు ఎప్పుడు చనిపోయారమ్మా? సంవత్సరం తండ్రి అండి, 4 సంవత్సరాలు అయిందని తండ్రి ఎలా చనిపోయారు? ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చి తినక కూడా హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ అండి. మీరేమవుతారు? చిన్న నాన్నమ్మ, నా నాన్నమ్మ చెల్లెండి. నాన్నమ్మ చెల్లెళ్ళా? ఓకే ఓకే. నాన్నమ్మ గారు ఎవరు లేరా? ఇంకోండి తాతయ్య గట్ట ఎవరు లేరండి. ఓకే ఓకే. పవన్ కళ్యాణ్ గారు తల్లిదండ్రులు లేని పిల్లలందరికీ కూడా మేము ఉన్నాము. మొన్న కలిసి ఉంటారు కదా మంగళగిరిలో, కలిసారా? అలాగే సార్, కలిసి. ఏం మాట్లాడారు మంగళగిరిలో? ఆ రోజు ఫంక్షన్కి అమ్మాయి. ఓకే, పర్లేదు. కలవలేదా? ఏమీ లేదు. ఆయన మేము ఉన్నామని చెప్పేసి మా క్రియాశీలక వాలంటీర్లను ఇక్కడ పంపించి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చూసి దగ్గరుండి చెక్ ఇవ్వమని చెప్పారు. ఆయన తన సంపాదనలో 2,10,000 రూపాయలు సంపాదన వస్తే ఆయనకి జీతం కింద ఎమ్మెల్యే కింద జీతం కింద వస్తే అందులో 42 మందికి ఇలాగా తల్లిదండ్రులు లేని పిల్లలు. చాలామంది అనాథలు అంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారు దేవుడిచ్చిన బిడ్డలు అని చెప్పేసి చెప్పమని అందరినీ కూడా మా పార్టీలో వాళ్ళందరినీ కూడా ఆ విధంగానే చెప్పమన్నారు. మా క్రియాశీలక వాలంటీర్లను పంపించారు. పిల్లలకి ఏంటంటే తిండి విషయం కానీ విద్యా వైద్యంలో కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే తెలుసుకోమని చెప్పారు. ఏమున్నా సరే ఆయన ఇలాంటి వాళ్ళందరికీ కూడా అండగా నిలుస్తానని మాత్రం చాలా గట్టిగా చెప్పారు. మేమైతే ఇక్కడికి వచ్చింది ఆయన గొప్పతనం చెప్పడానికి అయితే కాదు, ఒక్కసారి కళ్యాణ్ గారు ఉన్నారో భరోసా ఇవ్వడానికి మాత్రమే మేము వచ్చాం. ఏదన్నా ఇబ్బందులు ఉన్నా మీరు చెప్పుకోవచ్చు, మమ్మల్ని కలవచ్చు. మా ద్వారా మనకి పైకి అయితే డెఫినెట్గా తీసుకుని వెళ్తాం. అది ఇదేంటంటే దేశంలోనే ఎప్పుడూ లేదు, దేశంలోనే కాదు ప్రపంచంలో ఎప్పుడూ లేదు. తనకొచ్చిన శాలరీలోంచి తల్లిదండ్రులు లేని పిల్లలకి నెలకి 5,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే ఏంటంటే మన 42 మందికి ఇవ్వడం ఇది దేశవ్యాప్తంగా కూడా చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుంది అనమాట. ఇది ఒకసారి ఏమైనా మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే ఉంటే చెప్పండి. చెప్తామని. పవన్ కళ్యాణ్ సార్ థ్యాంక్ యూ. మీకోసం నా హస్బెండ్ ఈ అమ్మాయిని చూడండి అన్నారండి, కానీ మీరే చూస్తున్నారు 42 మంది పిల్లల్ని అని మళ్ళీ మనసు మార్చుకొని ఈ అమ్మాయిని మళ్ళీ ఓకే చేశారు సార్. నాకు పనేటి నాకు సంబంధం లేదన్నారు. మీరు ఈ పథకం పెట్టాక మళ్ళీ ఆయన మనసు మార్చి చూస్తున్నారు సార్. ఇది నిజం సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు కీర్తి, నేను ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నాను ఆదిత్య కాలేజ్లో. ఈ నెల పవన్ కళ్యాణ్ గారు సొంత జీతం నేను చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. అది చాలా యూజ్ అవుతుంది చదువుకది, అది చాలా యూజ్ అవుతుంది ఫీజుకి అది. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మా ఎమ్మెల్యేగా అవ్వాలని కోరుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారు రాకముందు ఈ 5,000 ఇలాంటివి ఏమీ ఉండేవి కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ ఆర్థికంగా చాలా సహాయపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారికి చాలా కృతజ్ఞతలు. ప్రతి నెల ఇచ్చినట్టుగానే మరి ఇంటింటికి పట్టుకొచ్చి మరి పవన్ కళ్యాణ్ ఇలా తిరిగమ్మా ఆయన సొంత జీతం తీసుకోకుండా ఆయన జీతం ఎలాగా మరి మన దేవుడు పిల్లలుగా భావించి మరి పిల్లలకి అందరికీ 5,000 చొప్పున 42 మందికి ఎలా ఈ చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుందండి. మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా పేద ప్రజలు పిల్లలకి, చదువుకునే పిల్లలకి ఎవరికన్నా ఆపదొచ్చినా ఆదుకునే విధంగానే ఆయన పరిపాలన విధానం కొనసాగుతుంది ఇప్పుడు వరకు. ఈ సంవత్సరం వ్యవధిలో మనం చూస్తున్నాం. మరి ఎప్పుడూ నిరంతరం ఎన్నో సేవలు చేసుకొచ్చినా సరే ఇప్పటి వరకు కూడా ఆయన నాది అన్న స్థానాన్ని ఏమీ ఆయన పొందలేదు. ఎప్పుడూ నిరంతరం ప్రజల గురించే ఆయన కష్టం అంతా. మరి అటువంటి మంచి మనిషి మనకు ఎమ్మెల్యేగా వచ్చినందుకు మరి మన పిల్లలకి ఇటువంటి పరిస్థితుల్లో చెయ్యొద్దగా ఆదుకుని మరి ఆయన జీతం కూడా లెక్క చేయకుండా అందరికీ పంచుతున్నందుకు మరి ఆయన గురించి మీ మనసులో భావాన్ని ఒక 2 మాటలుగా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి వందనాలండి. మా పాపకి చదువుకి ఇస్తున్నందుకు కృతజ్ఞతలండి, వందనాలండి. నా పేరు గద్దెడు సోమరాజ్ సార్, మాది ఎఫ్కే పాలెం సార్, ఎంపీ యూపీ స్కూల్ సార్. డబ్బులు పంపి పవన్ కళ్యాణ్కి సార్ థ్యాంక్స్ సార్. మాట్లాడాలో తెలియదండి సార్.
మరి నా పేరు నూకతట్ల నాగమణి అండి. నాకు భర్త లేడండి. మా పాప 4 నెలల పిల్లాడప్పుడు చనిపోయిందండి. అలాగే మా అల్లుడు కూడా 3 సంవత్సరాల తర్వాత చనిపోయారండి. ఆయన యాక్సిడెంట్లో చనిపోయారండి. ఇప్పుడు పురటాల్లో చనిపోయిందండి. అప్పటి నుంచి నా పిల్లలు నేను, నాకు 2 బిడ్డలు ఉన్నారండి. ఆ పిల్లలు నేను ఈ బిడ్డని ఇంతవరకు పెంచుకొచ్చానండి. ఈ సంవత్సరంలో మీరు చేసిన త్యాగం ఎప్పటికీ మేము మర్చిపోలేనండి. నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను బాబు. మీరు ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతోమందిని ఆదుకోవాలని, ఇంకా పైకి ఎంతో అభివృద్ధిలోకి రావాలని నా మనస్ఫూర్తిగా వందనాలు చెల్లిస్తున్నానండి బాబు. పవన్ కళ్యాణ్ గారు మరి మీకు ముందు నెలలో మరి ప్రతి నెల 5,000 చెక్ మరి ఆయన జీతం నుంచి తీసి మీకు ఇస్తున్నారు కదా మీ మనవడికి. అదేవిధంగా ఈ నెల మరి మీ జనసేన కార్యకర్తల చేత ఆయన జీతం నిమిత్తం మీ మనవడికి 5,000 రూపాయలు మీ ఇంటికి పంపించారు మా చేత. నేను చెప్పేది ఏంటంటే ఇది మరి మీరు ఈయన చదువుల నిమిత్తం పంపారు కాబట్టి ఈయన కుర్రోడిని ప్రయోజకుడిని చేసి జాగ్రత్తగా మరి పవన్ కళ్యాణ్ గారికి ఎలా అయితే చూసారో అదేవిధంగా మరి ఈయన పెద్ద జాబ్ వాళ్ళని తయారు చేయాలని చెప్పి ఆయన ఆశ ఆకాంక్షాన్ని ఈయన మరి అనాదిలే అనకుండా దేవుడి బిడ్డలని చెప్పి ఆయన భావించుకుని ఆ భావంతో మీకు పెద్ద మనసుతో మరి ఆయన జీతాన్ని మీకు తీసుకోకుండా మరి పిల్లలను చదివించడం గురించి ఆయన పోషకారం గురించి ఆయన మరి ఇంత మంచి పెద్ద మనసుతో పంపుతున్నారు కాబట్టి. పిఠాపురం మండలానికి ఎమ్మెల్యేగా ఉన్నారండి పవన్ కళ్యాణ్ గారు. మాకు ఈ ఎమ్మెల్యేగా రావడానికి ఎంతో మాకు హృదయం పొంగిపోతుందండి. అయినా ఇంత పరిపాలన చేసినట్టు ఎవరు చేయలేదండి. ఎన్నో రాజకీయాలను చూసామండి. ఇలాంటి పిల్లల్ని సేరదీసి తన కష్టాజీతం ఈ పిల్లలకి ఎట్టాలని చూస్తున్నాడంటే ఆయన మహానుభావుడు అండి. షూటింగ్లో కూడా పోలేంత సెట్టాలని చూడేసి మేము ఎన్నోసార్లు ఫోన్ చేసి రింగ్ ఇచ్చేవాళ్ళమండి. ఫోన్ చేసి కట్ చేసేవాళ్ళండి. అంటే ఇల్లు కడతారమ్మా, ఇంటికి డబ్బులు ఇస్తారమ్మా, నువ్వు ఫోన్ చేయమ్మా అని కూడా అండి మా అబ్బాయి చిన్న వయసులో అన్నా సరే ఫోన్ చేసి వరే మనం మాట్లాడకూడదు తప్పురా అని కట్టేసేదానండి. ఇలాగ ఉపయోగపడుతుందండి మాకు ఆయన రాజకీయంలోకి వచ్చిన తర్వాత. ఇంత లబ్ధి పొందుతున్నామండి ఆయన ద్వారా. మళ్ళీ ఆయనే రావాలని మేము కోరుకుంటున్నామండి. నేను వైఎస్ఆర్ పార్టీలో వార్డు నెంబర్కే ఉన్నానండి. ఎన్నో మీటింగులకి ఆవేశపడతా వెళ్ళానండి. కానీ దూరంగా ఉండి చూస్తుంది తప్ప ఏమి ప్రయాసపడలేదు. సంటి పిల్లప్పటి నుంచి అక్కడ మోసుకెళ్తూనే ఉన్నానండి. పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు జగన్ గారు కూడా మమ్మల్ని చేరదీయలేదు. ఆయనకి ఆ బూత్ కూడా పెట్టాలన్నా ఇది లేదు. 10 లక్షలు వేస్తారంట అన్నారండి. అక్కడికి కూడా వెళ్ళిన కలెక్టర్ ఆఫీస్ కాగితాలు కూడా ఎట్టానండి, పని అవ్వలేదండి. ఇక్కడ చక్కగా ఈ పవన్ కళ్యాణ్ గారు బాగా చూస్తున్నారండి పిల్లల్ని. చేసిన పని చాలా బాగుందండి. మేము ఎన్నో రాజకీయ నాయకులుగా ఎన్నుకున్నాం కానీ ఇటువంటి రాజకీయ నాయకుడిని చూడలేదండి. చాలా మంచివారండి. ఏమీ లేదండి. అసలు వాలంటరీగా ఉన్నా సరే నెంబర్గా ఉన్నా సరే ₹1 రాలేదండి. మా చేతి డబ్బులు పోయాయి కానీ అదండి. రాజకీయంలో అసలు ₹1 రాలేదండి. నెంబర్గా ఉన్నాను కానీ అదండి. మరి పవన్ కళ్యాణ్ గారు మీ మనవరాలేనా? మీ మనవరాలకు మరి ప్రతి నెల 5,000 రూపాయలు పంపుతున్నారు. అదేవిధంగా ఈ నెల కూడా మరి జన సైనికులు వాళ్ళ టీము మొత్తం అందరూ కలిసి మరి మీ ఇంటికి 5,000 రూపాయలు ఇవ్వమని చెప్పి మమ్మల్ని అందరూ పంపించారు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఆయన కష్టార్జితం, ఆయన జీతం డబ్బులు వెళ్ళారు కదా. 42 మందికి పిల్లలకి 5,000 చొప్పుని చదువుకోవడానికి ఆయన భరోసాగా నిలబడి వీళ్ళ భవిష్యత్తు గురించి ఈ శక్తులు మీకు పంపిస్తున్నారు. మరి మీ మనవరాలను బాగా చదివించి పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తేవాలి. ఆయన డబ్బులకి ఆయన మంచి చదువుకుని మంచి అభివృద్ధికి వెళ్ళాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు. అదేవిధంగా మరి మీ మనవరాలు తయారు చేసి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఆవిడకి ఉద్యోగంతో చూపించాలి. నేను 8:30 కల్లా ఉంటాను. పవన్ కళ్యాణ్ గారిని కలిసామండి. మా పరిస్థితులు అన్నీ చెప్పామండి. ఆలకించారు. నెల ఇలా పెన్షన్ వచ్చేసినట్టు వచ్చేస్తున్నారండి. మేము ఎన్నో ఇలాంటి రాజకీయ నాయకులు చూసామండి. కానీ ఇంతగా మీలాంటి అతను చూడలేదండి. మాకు ఇది సాయం చేసినందుకు మాకు చాలా హృదయం పొంగిపోతుందండి. మేము ఏ మేలు చేసినా మళ్ళీ మీరే రావాలని మేము అనుకున్నామండి. అక్కడ చెప్పుకున్నాం. పార్టీ కోసం చాలా దూరం పాకులాడు వెళ్ళామండి పాపం తీసుకుని.
పార్టీ తరఫున మేము చెప్పకూడదు కదండి. మేము ఈ ఒప్పుకోయిన పార్టీలో నేను నెంబర్ నుండి మా కుర్రోడు నెంబర్ నుండి మా కుర్రోడు వాలంటీ అండి. ప్రతి దిక్కుకి ఆ పార్టీకి వెళ్ళామండి. నా శ్రమ తప్ప వృధా పడిపోయింది కానీ ఏమి రాలేదండి. మాకు ఇది ఇచ్చారు, నాకు ఎంతో సంతోషంగా ఉన్నదండి. సంబంధం లేదండి. కానీ ఈ పార్టీకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ పార్టీ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మంచి పని చేస్తున్నారండి. ఈ పార్టీ మంచిదండి. అయినా సరే పవన్ కళ్యాణ్ గారు మంచి పని చేశారండి. పిలిపించారు, పార్టీలకు అతీతంగా పిలిపించి మాకు ఈ భరోసా ఇచ్చినందుకు మంచి. ఇప్పుడు గతంలో మీరు చాలా మంది ఎమ్మెల్యేలు చూసారు కదా, ఏ ఎమ్మెల్యే గారైనా ఎలా చేయలేదండి. ఈ ఎమ్మెల్యే మంచిగా పరిపాలన బాగుందండి. మళ్ళీ మళ్ళీ ఆయన పిఠాపురంలో పోటీ చేయడం వల్ల గెలవడం వల్ల మనకు మంచి జరిగిందండి. పవన్ కళ్యాణ్ ఎవరో చేయలేరు ఒక పవన్ కళ్యాణ్ గారు తప్పితే. ఆయన్ని మనం ఎప్పుడు కూడా నెగ్గించుకుని పిఠాపురాన్నే మనం ఎమ్మెల్యే నెగ్గించుకుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందమ్మా. దానికి మనం అందరం కృషి చేయాలి. ఇది 30 సంవత్సరాల కింద పాకలోనే ఉండేవాళ్ళండి. పార్టీ వచ్చిందని నేను అప్పులు అప్పులు అలా అయిపోయింది. అప్పుల కోసం సత్మాతం అయిపోతాం. మొత్తం 6 లక్షలు అప్పులు చేస్తారా. కానీ మేము ఏదో అలా సాధించామండి. మాకు హౌసింగ్ కూడా లోన్ కూడా రాలేదండి. లోన్ కూడా పెట్టుకున్నాం, రాలేదండి. ఈ పార్టీలో కానీ పెట్టానండి. వస్తుందని మేము ఆశిస్తున్నామండి. పవన్ కళ్యాణ్కి అది కూడా మేము పెంచుకోవాలని అనుకున్నామండి. కానీ ఆ సమయం రాలేదండి. మరి కొంచెం ఏదో హౌసింగ్ లోన్ వచ్చేలా చూస్తే కొంచెం బాగుంటుంది. సరే అమ్మా, మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యాన్ని ఆయన చేపట్టారు. ప్రభుత్వం దృష్టిలో ఆయన ఉప ముఖ్యమంత్రి, కార్యకర్తల దృష్టిలో ఆయన ఒక నాయకుడు. కానీ మీ అందరి దృష్టికి ఆయన మాత్రం ఒక సేవకుడే. ఆయన 24 గంటలు మీ అందరి సేవలో ఉండాలని ఎప్పుడు భావిస్తూ ఉంటారు. అందుకని ఆయన కష్టార్జితం ఏదైతే ఆయన జీతం వస్తుందో ప్రతి నెల మీకు అందుబాటులో, ఆయన పవర్ స్టార్ కదా, మిమ్మల్ని అందరూ కూడా ఒక పవర్ స్టార్ చేయాలనే ఉద్దేశంతో మీకు ఆయన శాలరీ నుంచి ఇవి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇంకా దీన్ని మంచిగా చదువుకోవాలి, మంచిగా అన్నీ తినాలి, మంచిగా మీ లైఫ్ని చక్కగా కొనసాగించాలి, ఎటువంటి ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. మీకు అందుతున్నాయా నెలకి? బ్యాంకులో బ్యాంకులోనే నేను మాట్లాడతాను మేనేజర్తో. అది ఎలా చెప్పంటారు మేడం గారు? ఈవిడికి సింగిల్గా అకౌంట్ చేశారండి. ఈవిడికి అమ్మ మా పిన్ గారు ఉంటేమో జాయింట్ అకౌంట్ చేశారండి. మరి పవన్ కళ్యాణ్ గారు మరి ముందు నెల కూడా 2 నెలల నుంచి మీకు 5,000 పంపుతున్నారు కదా, అదేవిధంగా ఈ నెల కూడా పవన్ కళ్యాణ్ గారు సొంత జీతంతో ఆయన తీసుకున్న జీతం 42 మందికి 5,000 చొప్పున ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి ఇమ్మని చెప్పి మరి ఇక్కడ ఉండేటువంటి జనసేన నాయకులు మరి వాళ్ళ టీం ప్రత్యేక బృందంతో వచ్చి మరి మీ ఇంటికి అందజేయడం జరుగుతుంది. వీడెవరో మాకిరెడ్డి జితేంద్ర నాయుడు మరి ఈ బాబుకి చదువు గురించి పవన్ కళ్యాణ్ గారు సాయం చేసిన ఈ 5,000 రూపాయలు మరి ఆయన కట్టారు జీతంతో మరి ఈ పిల్లలను చదివించడం జరుగుతుందమ్మా. పిల్లలను బాగా చదివించి మీరందరూ కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి ఎల్లప్పుడూ ఇక్కడే ఉండాలని కోరుకుని అటువంటి మంచి ఎమ్మెల్యే అని మరి ఇదివరకు ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా రాజకీయంలో ఇటువంటి ఏం జరగలేదు. ఎవరో కూడా సొంత డబ్బులు తెచ్చి ఎమ్మెల్యేలు ఎప్పుడు ఇవ్వలేదు. ఓట్లు వచ్చినప్పుడు మాత్రం 500 ఇవ్వడం తప్పితే ఎప్పుడూ కూడా ఇటువంటి సాయం చేసిన ఎమ్మెల్యేని చూడలేదు. అటువంటి విధంగా ఆయన చేస్తున్నారు కాబట్టి ఆయనకి మరి మీ అందరూ పెద్ద మనసుతో ఆయన ఇక్కడే ఉండాలని కోరుకుంటే ఇటువంటి బాబులకి ఎంతో చేయూతనిచ్చి ఎంతో పైకి తీసుకొచ్చే ఇదిగా పవన్ కళ్యాణ్ గారు వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విధంగా మరి మీరు ప్రయత్నం చేసి మరి బాగా చదివించి అభివృద్ధి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. సల్మాన్ రాజ్ అండి, మాది వన్పూడి. మాకు ఇలా పవన్ కళ్యాణ్ గారు నెల 5,000 పంపిస్తున్నారు. మాకు
ఈ 5,000 ఎలా ఉపయోగిస్తున్నామంటే మాకు స్కూల్ ఫీజు కానీ స్కూల్ బుక్కులు కానీ స్కూల్కి ఇలా వాడుతున్నాం. మాకు ఇల్లు ఒకటి లేదు. అది పవన్ కళ్యాణ్ గారికి చాలా ధన్యవాదాలు. గారికి నమస్కారం అండి, వందనాలు. పిఠాపురం ఎమ్మెల్యే గారికి పవన్ కళ్యాణ్ గారికి వందనాలండి. చాలా ఇబ్బందులు పడుతున్నాండి పిల్లలతోటి. నాకు 2 ఆడపిల్లలు, ఈ 3 కూరవాళ్ళని వీళ్ళందరినీ పోషించుకోవడానికి నాకు ఇబ్బందిగానే ఉందండి. వీళ్ళ కొంప కూడా లేదండి. మీరు ఏదో ఈ కొంప కూడా చిన్న దాచి ఉంటే వాళ్ళ బతుకుతారండి. 5,000 ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు కూడా వందనాలండి. పిఠాపురం ఎమ్మెల్యే గారికి పవన్ కళ్యాణ్ గారికి వందనాలండి. అంటే నాకు ఆ జీతం కన్నా మీ భవిష్యత్తు ముఖ్యమైన ఉద్దేశంతో మీ అందరికీ కూడా బట్ట ఇవన్నీ కూడా నార్మల్గా అందరికీ ఉండే విధంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరిని కూడా అర్థించకుండా ఉండే స్థితి ప్రతి ఒక్కరు కూడా నాకు కాన్ఫిడెన్స్. అంటే పిఠాపురం కాన్ఫిడెన్స్ అయింది కాబట్టి పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన నియోజకవర్గంలో ఎవరు కూడా అనాథ పిల్లలు ఎవరు కూడా ఉండకూడదనే ఉద్దేశంతో ఆయన మీకు 5,000 చెక్కు పంపించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఇంతకుముందు డబ్బులు ఇచ్చేవారు, కానీ అవన్నీ కూడా అందుతున్నాయా లేదా ప్రతిదీ కూడా వెళ్ళి ఒకసారి గడపకి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి. అలానే స్వయంగా నేను చెక్ పంపించానని చెప్పండి. వాళ్ళకి ఇంకేమైనా ఇబ్బందులు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా నాకు తెలియపరచండి చెప్పి పవన్ కళ్యాణ్ గారు పంపించాను. అలానే మిగతా మీ ఊరి నాయకుల సమక్షంలో ఇమ్మని చెప్పారు.